కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. కైలాసమున కామతాండవమున మునిగి తేలు శివపార్వతులను చూచి శివమెత్తెను భృగు. అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణు వైభోగముగాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియదపై తన్నెను. మహాపరాధము చేసితి మన్నింపుము, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిమెను. అజ్ఞాన నేత్రమును చిదిమెను. ఈ అవమానమును నేను భరింపలేను. భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీసతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. గోవింద 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 హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి. పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను. ఆయన చేశాడు విగ్రహాకారం అని చెప్పేసి ఆ స్వామివారు వక్షస్థల వాళ్ళు మేసం కింద వక్షస్థల వాళ్ళు నిలబెట్టుకుంటారు విగ్రహం. కొట్టంగా నెత్తి వచ్చింది రాయల నుంచి. ఆ శిల్పి గారు కాస్త వెంటనే పొరలోకి వెళ్ళారు. అప్పుడు స్వామి చేసినట్టు మీరు ఎవరు కూడా
తెలివి తప్పు చేశారు కాబట్టి భయపడదు, నాకు ఆకారం వద్దు, నిరాకారం నిరంజని, భగవంతుడు నా నెమ్మది పడుతున్నాను, నిద్రించి తప్పు చేశారు కాబట్టి రోజు కూడా నాకు అభిషేకం చేసి గంధ పెట్టి అనిపించాడు. స్వామి రోజు అభిషేకం చేసి గంధం పెడతాను వేసింది కదా, స్వామి వచ్చేస్తారు బాగా ప్రతిరోజు కూడా అభిషేకం చేయాలి ఇక్కడ. స్వామికి వెంకటేశ్వర ఎక్కడైనా కానీ శుక్రవారం అభిషేకం చేస్తారు అన్ని ఊళ్ళలో, కానీ మా వెంకటేశ్వరాన్ని ఇచ్చిన అభిషేకం చేసి రోజు కూడా గంధం పెడతాం. ఇవాళ పెట్టి గంధం రేపు పంపిణీ చేస్తాం, తీసిన గంధం భక్తులకు ఇస్తాం, రాష్ట్రానికి బొట్టు పెట్టుకోవచ్చు ప్రతిరోజు కూడా. అలా ప్రతిరోజు పూజ చేసి నైవేద్యం పెట్టేసేసి సాయంత్రం 5 వరకు తీసుకుంటాం గుడి. 5 దాటి దిగాలి, అందరూ శుభ్రంగా ఇదంతా కడిగేసి నీళ్ళు కొట్టేసి వెళ్ళిపోతాం బయటికి. 5:30 తర్వాత దేవతలు వచ్చి పూజ చేస్తారు, దేవతా సర్పాలు ప్రాంగణం మొత్తం కూడా. స్వామి ఒక పూట ఆరాధన, ఇక్కడ మంగళగిరి పానకాల సమయం కొండ మీద మంగళగిరిలో కూడా ఒక పూట ఉంటుంది గుడి, సాయంత్రం ఉండదన్నమాట. అట్లాంటి స్వయం దేవాలయాలు ఎక్కడైనా ఒక పూట ఉంటుందన్నమాట దేవాలయాలు. కాబట్టి మీరు ఎంత దూరం వచ్చారు కాబట్టి మనసులో మంచి కోరిక ఉంటుంది, ఒక్క కోరిక అనుకోండి, ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వస్తామని చెప్పండి, మళ్ళీ ఖచ్చితంగా వస్తారు ఈ కొండ మీద మీ అందరూ. ఏదో పరిగెత్తా పోయామంటే కదలదు. ఈ మండపం కట్టి సుమారు 1600 సంవత్సరాలు ఈ మండపం కట్టి. ఈ మండపం పేరు సుమారు కేశవ మండపం అని చెప్పంటారు. కేశవ మండపం అంటే కేశవ నామాలు 24 నామాలు అన్నమాట. 24 నామాలు కాబట్టి 24 స్తంభాలు కట్టారు ఈ మండపం. అలానే పత్రం అందరూ తిప్పుతున్నారు. ఎందుకు తిప్పుతారంటే పత్రంలో చిన్న కొబ్బరి మొక్క వేసి మీ మనసులో కోరికలు తిప్పాలి. దాని మీద డబ్బులు పెట్టుకొని మనసులో కోరికలు 3 సార్లు తిప్పాలి. దాని చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేయాలి. ఆ తర్వాత తిరగలు తిప్పాలి, తిరగల చుట్టూ ప్రదర్శన చేయాలి. ఆ తర్వాత ఎదురుగా వచ్చి ద్వారగా మోకాళ్ళకి నమస్కారం చేసి దండం పెట్టుకుని స్వామి నాకు ఈ కోరిక కావాలి మళ్ళీ వస్తాను చెప్పి అప్పుడు కొన దిగాలి, అప్పుడు సెల్ఫీ ఫోటోలు దిగాలి బయటకు వెళ్ళి. అర్థమైందా? అది మీరు వచ్చేది వాళ్ళు ఆంజనేయ స్వామి 2 ఉన్నారు, మీకు ఆంజనేయ స్వామి 2 కనపడ్డారు. మీకు కొండ చుట్టూ 8 మంది ఆంజనేయ స్వామి కాపలా ఉన్నారన్నమాట. అష్టదిగ్బంధం చేశారు మహర్షులు ఈ కొండ మీద. ఇక్కడ మీకు కనపడ 2 కనపడ్డారు, ఇంకా 6 ఉన్నారు కొండ చుట్టూ 8 మంది ఆంజనేయ స్వామి కాపలా అష్టదిగ్బంధం చేశారన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ మెట్టు మీద చుట్టూ ఆంజనేయ స్వామి తెచ్చుకుంటే తొందరగా కొండ ఎక్కేస్తారు ఈజీగా. తర్వాత ఇక్కడ కృష్ణాది ఉత్తరంగా ప్రవేశిస్తుంది, కాశీలో గంగానది ఉత్తరంగా ప్రవేశిస్తుంది, తర్వాత కృష్ణాది ఇక్కడ ఉత్తరంగా ప్రవేశిస్తుంది. ఉత్తరవాహిని అంటారు. ఈ ఉత్తరవాహిని సాధి సర్వపాపాలు బాధని చెప్పి చెప్తారన్నమాట. ఉత్తరవాహిని విశేషం ఏంటంటే ఒక బ్రాహ్మణుడికి ఒక అబ్బాయి ఉంటే చిన్నప్పుడు తల్లి చనిపోతే ఆ బ్రాహ్మణుడు పిల్లలిద్దరిని కూడా తీసుకొని ఆవురు తీసుకెళ్ళి పెంచుతుండగా అలా ఆయన నది కొట్టిన ఒక అబ్బాయిని కూర్చోబెట్టి అమ్మాయిని తీసుకెళ్ళి వస్తున్న నదిలో కొట్టిపోతారు తండ్రి కాస్త ఎక్కడో ఊర్లో. ఈ గ్రామస్తులు ఏం చేశారంటే మాకు దొరికాడు మీకు దొరికిందని చెప్పేసి అన్నాజీని పెళ్లి చేశారు వాళ్ళు తెలియక. ఇంతకుముందు బాల్య వివాహం చేసేవాళ్ళు, చిన్నపిల్లలు రిజిస్టర్ కాకుండా చేసేవాళ్ళు అనమాట. కాబట్టి మాకు దొరికాడు మీకు దొరికింది అమ్మ అని చెప్పేసి వాళ్ళిద్దరికీ అన్నాజీని పెళ్లి చేశారు గ్రామస్తులు. అన్నాజీని పెళ్లి చేసుకోవడం ఎక్కడ శాస్త్రం ఎక్కడ లేదు. కాబట్టి ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పంటే వాళ్ళు కృష్ణాది ఒట్టిన అన్నాజీలు కాలం బంధాలు వేసుకొని బ్రహ్మముళ్ళు వేసుకొని నది ఒట్టిన స్నానం చేస్తూ వస్తుండగా కృష్ణాది ఒట్టిన 76 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇది 75 పుణ్యక్షేత్రాలు వైకుంఠపురం అనేది. 76వ క్షేత్రం అమ్మవారి దుర్గగుడి, 76 హంసలు ఇవి, 74 అమరావతి. ఇట్లా పైన చాలా క్షేత్రాల్లో అన్నాజీలు ఇద్దరు కూడా చక్కగా బంధాలు వేసుకొని వస్తుండగా ఈ ఊళ్ళో ఉత్తరవాహిని ఇది కృష్ణాది ఉత్తరంగా ప్రవేశిస్తాం అన్నమాట. కాశీలో గంగా అనేది ఎంత పవిత్రమో ఈ ఊళ్ళో కృష్ణ అంత పవిత్రమో అన్నమాట. ఈ ఉత్తరవాహిని స్నానం చేసి ఆ బంధాలు వేసుకొని బ్రహ్మములు వేసుకొని పైకి వచ్చారు అన్నాజీలు. ఇక్కడ రాగానే స్వామి దర్శనం చేసుకొని బంధాలు కాస్త విముక్తమైన విడిపోయింది వారి అందరి వారికి. అందుకని చెప్పేసి ఈ ఊరు స్వామివారు వచ్చిన రావురు కాస్త 2వ పేరు బంధారావు అని 2వ పేరు పెట్టారు. 3వ పేరు వైకుంఠపురం. వైకుంఠపురం కింద వెంకటేశ్వర స్వామి కట్టిన తర్వాత వైకుంఠపురం పేరు పెట్టారు. 3వ పేరు వైకుంఠపురం. అట్లా వచ్చింది ఈ స్వామి చరిత్రలో వైకుంఠపురం పేరు. ఇప్పుడు మీరు ఎక్కువ వచ్చిన మెట్లు 460 మెట్లు. అవన్నీ కూడా భక్తులు కానుకల మీదే చేయించారు. అందరూ కూడా చక్కగా భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చి వేయించుకున్న వాళ్ళు, కానీ ఎవరు కూడా ఈ దేవాలయం తరఫున వెళ్ళి చందాలు తీసుకొచ్చిన పాపం లేదన్నమాట. అది స్వామి మహిమ. సంతానం నిర్మాణ సంతానం కలుగుతుంది. విదేశాల విదేశ ఉద్యోగాలకు వెళ్ళచ్చు. అలాంటి వివాహం కానీ వాళ్ళకి ఏదైనా కోరిక గట్టిగా కోరిక అనుకోండి, ఏదైనా మీ మనసులో కోరిక ఉంటే ఆ కోరిక అనుకోండి, చక్కగా దండం పెట్టుకోండి, మళ్ళీ వస్తారు ఖచ్చితంగా 6 నెలలు కొండ మీదకి. చెప్పాక వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో వచ్చాడు వెంకటేశ్వర స్వామి. కలియుగంలో వచ్చాడు వెంకటేశ్వర స్వామి. అయితే ద్వాపర అంచెంలో వచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ వెలిసింది వెంకటేశ్వర స్వామి. 2వ వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతిలో వెలిచాడు, ద్వారకత్రంలో వెలిచాడు. 3వ వెంకటేశ్వర స్వామి జమలాపురంలో వెలిచాడు, కృష్ణానదిలో అది కూడా. 4వ వెంకటేశ్వర స్వామి తిరుమలగిరిలో వెలిచాడు, జగ్గపేట దగ్గర. 5వ వెంకటేశ్వర స్వామి ఇబ్రహీంపట్నం కొండపల్లి దగ్గర జూపూర్లో వెలిచాడు, ఇక్కడ కొండ మీద అది కూడా. 6వ వెంకటేశ్వర స్వామి ఇక్కడ అనంతారంలో వెలిచాడు, ఇక్కడ దగ్గరలో మాకు 8 కిలోమీటర్లు అనంతారం. 7వ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెలిచాడు. అందుకని ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద అంటారన్నమాట. అది యొక్క స్వామి చరిత్ర. చెప్పండి అందరూ కూడా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద 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 గోవింద. ఈ స్వామివారికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సంక్రాంతి పండుగ నుంచి జూలై వరకు, ఆషాఢ మాసం వరకు ఉత్తరాయణ పుణ్యకాలం. ఆషాఢ మాసం నుంచి మరి సంక్రాంతి వరకు దర్శన పుణ్యకాలం ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మా వెంకటేశ్వర స్వామి ఉత్తరంగా మొహంగా ఉన్నాడు. వెంకటేశ్వరం ఉత్తర వాహినిగా ఉంటాడు. వెంకటేశ్వరం స్వయంగా వెలిశాడు కాబట్టి ఉత్తర వెంకటేశ్వరం అంటాము. అలా ఉత్తర వాహిని అంటారు. ఇక్కడ స్వామికి ప్రతి పౌర్ణానికి కృష్ణానదిలో నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేస్తాం.
మామూలుగా రోజువారీ అభిషేకం నీళ్ళేమో కింద బాయిలో ఉంది, మాకు కింద వెంకటేశ్వరంలో బావి ఉంది, బావిలో తోడుకొని తీసుకొస్తాం పైకి. ప్రతిరోజు కూడా నీళ్లు తోడుకొని ప్రసాదం చేసి మేము చేస్తాం. కింద వెంకటేశ్వరం గుళ్ళో ప్రసాదం చేసుకొని పూలు తోసి ఒరిజినల్ ఆవుపాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తాం. ఆ గంధం పెడతాం స్వామికి. ఇక్కడ స్థల మహత్యం ఏంటంటే గంధం చెక్క స్వామికి అలదిస్తాం స్నానం మీద. ఆ గంధం అయిపోతుంది అనగానే తెచ్చిస్తారు భక్తులు ఎవరు ఇక్కడ గంధం చెక్క. మంగళగిరిలో పానకం చేస్తారు, మంగళగిరి పానకాల స్వామికి బెల్లం కొడతారు. ఒక ఈగ చెమరాదు ఆ పానకం అక్కడ కొండ మీద. మన ఇంట్లో బెల్లం మీద తీగలు వచ్చేస్తాయి, చెమలు వస్తాయి. అట్లానే ఆ కొండ మీద రావన్నమాట. అట్లానే ఇక్కడ కూడా అంతే, ఒక స్థలానికి స్థలం మార్చి ఉంటుందన్నమాట. గంధం చెక్క అయిపోతుందని గంధం చెక్క తెచ్చిస్తారు. గంధం డబ్బాలు పొడి అట్లా పెట్టడం స్వామి ఇక్కడ స్నానం మీద అరగిస్తాం రోజు గంధం. అలాంటి మహత్యం స్వామికి. కాబట్టి ఉత్తరాయణ కొన్ని కాదు, రేపు 28వ తారీఖు ఫస్ట్ పౌర్ణం వస్తారు. రేపు 28వ తారీఖు పౌర్ణం నుంచి వచ్చే మాఘమాసం వచ్చేది మాఘమాసం. మాఘమాసం అని చెప్పాక శ్రీ పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి పండుగ, తర్వాత మాఘ ఆదివారాలు. మాసాలకెల్లా విష్ణుమూర్తికి ఇష్టమైన మాసాలు అంటే వైశాఖ మాసం, మాఘమాసం, కార్తీక మాసం ఇష్టమైన మాసాలు అన్నమాట. అందుకని చెప్పేసి వైకామ అంటారు. వైశాఖ మాసం, కార్తీక మాసం, మాఘమాసం. ఈ మాఘమాసం చాలా విశేషమైంది. కాబట్టి మీరెవరైనా గోత్రనామాలతో అభిషేకం చేయించుకున్నారంటే ఈ 40 రోజులు చేస్తారు. రేపు పౌర్ణమి నుంచి, పౌర్ణమి అంటే అవతల 15 రోజులు అమావాస్య, అవతల మళ్ళీ 30 రోజులు 45 రోజులు అభిషేకాలు చేస్తారు. మీ పేరు గోత్రం ఇస్తానంటే ఇవ్వండి, మీ పేరు గోత్రం అభిషేకం చేసుకుని 200 రూపాయలు తీసుకుంటాం. 40 రోజులకి 200 లెక్క. అది స్వామి చరిత్ర. ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు చక్కగా పత్రం అయితే తిప్పుకొని కోరిక అనుకోండి, చక్కగా దిగండి, కొండ దిగండి. అర్థమైందా? ఇంత దూరం వచ్చారు కాబట్టి మీకు చెప్పలేరు, వెళ్ళిపోతారు. హడావడి చేస్తే హడావడిగా ఉంటుంది. స్లోగా ఉంటే చక్కగా చెప్పి పంపిస్తాం. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. ఈ చోట నిమిషం కూడా ఉండలేడు. చిన్నారి సిసింద్రిలా చిందు చూడు. పిలిచినా పలకడు, వెతికినా దొరకడు. మా మధ్య వెలిసా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ
ఆంజనేయ స్వామి కొండ మీద గృహలో వెళ్తాను. మీ ఊళ్ళో గృహం ముందు పెద్ద పెద్ద రావి చెట్లు ఉంటాయి. ఆ రావి చెట్లు ఇస్తే బంగారం ఉంటుంది. ఆ బంగారం పెట్టి గుడికి వచ్చని చెప్పాట. మీ ద్రవ్యం డబ్బులు వద్దు, నేను చూపిస్తారన్నట్ట. తెల్లవారు బ్రాహ్మణులందరూ ఎదుర్కొన్న ఎక్కడ స్వామి అని చెప్పేసి తెల్లవారు వీళ్ళందరూ ఎక్కడ చేస్తే ఈ ప్రాంగణంలో మొత్తం పెద్ద పెద్ద రావి చెట్లు ఉన్నాయట. అవి తీయంగానే బంగారం ఉన్నది. ఆ బంగారం తీసుకుని స్వామి ఏం చేశారు, లోపల చెక్కులో ఉన్నాడు. స్వర్గం మనుషులు లోపల చెక్కులు మొత్తం లోపల అక్కదాకా. ఆ స్వర్గంలో వెళ్ళిన తర్వాత స్వామి శిలకి ఇట్లా వెలిచారు. చిన్న తలకాయ, శంఖం, చక్రం, అభ్యస్తం విరేస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే వెలిసి స్వామి అట్లానే పూజ చేయాలి. తెలియక విగ్రహం కొద్దిగా పెద్ద చేస్తే బాగుంటుంది, అందరం కనపడదు అని చెప్పేసి విగ్రహాకారం పెద్ద చేస్తున్నాం అని చెప్పి శిల్పిని తీసుకొచ్చారు. ఆ శిల్పి ఏం చేశారు, స్వామివారు వక్షస్థలంలో ఇట్లా గుండెల మీద ఇట్లా ఉలిపెట్టి కొట్టాడు. ముందు వక్షస్థలం చేద్దామని చెప్పేసి అలా కొట్టేసరికి రాయిలో నిద్ర వచ్చింది బయటికి. ఆ నిద్రంగా శిల్పి గారు కాస్త పరలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామి చెప్పంటే వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా మీరు తెలిసే తెలియక తప్పు చేశారు, ప్రతినిత్యం కూడా నాకు అభిషేకం చేసి గంధం పెట్టి నాకు ఇచ్చాడు. రోజు కూడా ఆ గాయం నిల్చోట. ఆ రోజు ఈ రోజు వరకు కూడా స్వామికి రోజు అభిషేకం చేసి ఆవు పాలతో పంచామృతాలతో సంవత్సరాలు అభిషేకం చేసింది. గంధం పెడతాం, ఇవాళ పెట్టి గంధం రేపు పొద్దున తీసేస్తాం. తీసిన గంధం భక్తులకి ఇస్తాం. రోజు బొట్టు పెట్టుకొని మెంటల్ రాసడానికి అట్లా ప్రతిరోజు పూజ చేసి పండుగ రోజు కాబట్టి ఆదివారం శనివారం అయితే సాయంత్రం 5 దాకా ఉంటాం. రేపు పొద్దున అయితే 1 గంట వరకు ఉంటాం. రేపైతే సోమవారం కాబట్టి 1 గంట శుభ్రంగా 5 గంట కట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళీ రాకూడదు లోపలికి. తర్వాత 5 తర్వాత ఎవరు ఉండకూడదు అసలు. రాత్రి ఇక్కడ రాత్రి కూడా దేవతా వచ్చినప్పుడు దేవతా సర్పాలు గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకుని నీ బొమ్మనురా. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం అంది కట్టి ఆడుతుండే ఈ తల్లి తాళం. ఉంగాలతోనే సంగీత పాఠం నేర్పవ నాకు నీలాల కోసం. ఉక్కు పట్టన దిష్టి తగలని చుక్క పెట్టన బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకుని
అనగనగనగా ఒక రాజు గగనమునేలే మహారాజు కనబడలేదా యువరాణి ఈ రోజు నీ చిన్ని వేలు అందించు చాలు కదలి వస్తాడు కథలు చెబుతాడు పండుగల్ల తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు పండుగల్ల తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు చాడైన చూడనీడు ఎందుకో నడిరే సూర్యుడు 16 కళలు ఎదలోనే ఎప్పుడు దాచేసుకుంటాడా తన పైన సిరులు మన కంటికెన్నడూ చూపించనంటాడా వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు చాడైన చూడనీడు ఎందుకో నడిరే సూర్యుడు అమ్మ బళ్ళో చిన్నప్పుడు నమ్మకంలో ఉన్నప్పుడు బొమ్మలా నీ అరచేతుల్లో లేడా చంద్రుడు మావయ్య అంటారు వరసై పసివాళ్ళు మచ్చను చూస్తారు వయసెదిగిన వాళ్ళు వెన్న ముద్దనే చూసి మన్ను ముద్దలతోచి ఎప్పుడు వదిలేశారు తెలివి తెరవేసి తెలిసి వెలివేసి తరిమి కొడితే సరే అని అలా అంతెత్తున నిలిచాడు చాడైన చూడనీడు ఎందుకు నడిగే సూర్యుడు అనగనగనగా ఒక రాజు గగనమునేలే మహారాజు కనబడలేదా యువరాణి ఈ రోజు లోకిలికి కొంటె ఊహల వాకిలికి పల్లకీలో పచ్చని ఆశలు పట్టుకు వస్తాడు సిగలో సిరిమల్లై సిగ్గులు పూస్తాడు మదిలో విరిముల్లై సందడి చేస్తాడు వెచ్చగా కవ్వించి చల్లగా నవ్వించి ఆటాడేస్తాడు వలపు విలుకాడు చిలిపి చెలికాడు కనులు వెతికే కలే తనే నిజంలా ఎప్పుడెదురవుతాడు వెన్నెల రేడు ఒంటరిగా ఈ మూలమున్నాడు చాడైన చూడనీడు ఎందుకు నడిగే సూర్యుడు 16 కళలు ఎదలోని ఎప్పుడు దాచేసుకుంటాడా తన పైన సిరులు మన కంటికెన్నడూ చూపించనంటాడా చిన్నారి కిట్టయ్య పుట్టి గల్లున్న గజల్లు కట్టి ఇల్లంతా పారాడు సమయం అది గదిగో అల్లారు ముద్దుల పట్టి తాతయ్య మీసాలు పట్టి తారంగమాడేటి తరుణం అది గదిగో కనులు తెరిచి కలలు కనెను ప్రతి హృదయం
ఇదిగిదిగో ఆ కలలు నిజమై ఎదుట నిలిచే ఉదయమెప్పుడు చిన్నారి కిట్టయ్య పుట్టి కళ్ళున్న గజలు కట్టి ఇల్లంతా పారాడు సమయం అదిగదిగో కలువలయే కన్నులకి చంద్రకిరణమవరా మన వంశమునే వెలిగించే సూర్యబింబమవరా ఎత్తుకునే చేతులలో చంటి పాపవైనా గిరినెత్తుకునే చేతలలో కృష్ణమూర్తి కారా పిల్లన గ్రోవిని అల్లన ఊదుతు నల్లనయ్యరారా నీ అల్లరితో ఆవ్రే పల్లెను మా ఇంట చూడనీరా చిన్నారి కిట్టయ్య పుట్టి గల్లున గజ్జెలు కట్టి ఇల్లంతా పారాడు సమయం అదిగదిగో అల్లారు ముద్దుల పట్టి తాతయ్య మీసాలు పట్టి తారంగా మాడటి తరుణం అదిగదిగో లేడు అని రాడు అని మాయ చేయకమ్మా గోవిందుడిని తొందరగా అప్పగించవమ్మా 9 నెలలను గమ్మున పదమని వెంట తరమలేవా ఈ బొమ్మల కొలువున సందడి లేదని వాణ్ణి పిలువలేవా చిన్నారి కిట్టయ్య పుట్టి కళ్ళున్న గజలు కట్టి ఇల్లంతా పారాడు సమయం అదిగదిగో అల్లారు ముద్దుల పట్టి తాతయ్య మీసాలు పట్టి తారంగా మాడేటి తరుణం అదిగదిగో కనులు తెరిచి కలలు కనెను ప్రతి హృదయం ఎదిగిదిగో ఆ కలలు నిజమై ఎదుట నిలిచే ఉదయం ఎప్పుడు కృష్ణ పాదముల ఆనవాలు గనరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపా
చెంత చేరి ఏమేమి అన్నా కొల్లబొల్లి మాటలే నారాధిక. చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా, ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా. తెలియని లీలలతో తికమక చేయకయా, మనసును చూ